కన్సర్న్ ఏంటంటే బేసికల్గా నేను సోషల్ వర్క్ టీచర్ని. ఈ ప్రపంచాన్ని మరింత మానవీకరించడం ఎట్లా అని పాఠంగా చెప్పేవాడు. సో బైబిల్ కూడా అదే లైన్లో ఉంది. ఈ ప్రతిఘాత విప్లవం, ఒక మతాన్ని అడ్డం పెట్టి ఆ రిజర్వేషన్ ఎట్లా దూరం చేయాలంటే ఒక ప్రతిఘాత విప్లవం జరుగుతూ ఉంది అనేది దాని సారాంశంగా మాట్లాడారు. ఈ ప్రాసెస్ లో చాలా డాక్యుమెంట్ చదివిన తర్వాత ఇది చాలా అతిపెద్ద మానవ హక్కుల హరణం. ఎందుకంటే స్వతంత్రం అందరికి వచ్చింది, కానీ కొద్ది మందికి మాత్రం మినహాయింపు ఉంది. వీరు ఎప్పటికీ అపరాధ భావంలో బతికే వాళ్ళు, ఎప్పటికీ ఒకరి మీద ఆధారపడి బతికే వాళ్ళు, ఏదో తప్పు చేస్తున్నట్టు పిక్క చచ్చినట్టు భయంగా బతకాల్సిన పరిస్థితి ఉందా లేదా అనేది చర్చ. ఇప్పుడు నా మిత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు దళిత క్రైస్తవులు అని. దళిత క్రైస్తవులు ఏం లేరు, అందరూ దళితులే. అంటరానితనమే బేసిస్. ఒకరు క్రిస్టియన్ విశ్వాసం ఉంటే ఇంకొక విశ్వాసంలో ఉన్నారు. దాని ప్రధానమైన భూమిక అంటరానితనం. సో ఇట్లాంటి సందర్భంలో నా టైం అనుకుంటే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి మీరు వద్దనే మాట్లాడతారు. ఎందుకనంటే మిత్రులారా, గుర్రంజాష్ గారు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏమంటాడంటే ప్రార్థనమైన ధర్మదేవతకు కూడా ఉలిక్కిపడు తప్పుగలదు ఉన్న చోట. అంటే ఈ ధర్మదేవత ఎట్లాంటి తరతమ భేదాలు లేకుండా ధర్మం చెప్పాల్సిన దేవత కూడా ఒక దళితులు చూడగానే వీడా అని ఒక తీర్పు ఇచ్చినట్టుగానే నిన్న జరిగిన సంఘటనని కనపడతాం. ఎవరికి లేని రిలీజన్ అనే ఎస్సీలకు మాత్రమే. బీసీలు కన్వర్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు, ఓసీలు కన్వర్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. వెర్టికల్ రిజర్వేషన్ లో కానీ హారిజాంటల్ రిజర్వేషన్ లో కానీ ఎక్కడ రిలీజన్ ప్రస్తావన లేదు. కేవలం దళితులు ఎవరైతే మతం మారితే మాత్రం వీళ్ళకు ఉంది. దానికి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటుందో దానికి మూలం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొంచెం చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. వచ్చి కేవలం కూర్చోవడం మాత్రం కాదు, ఎవరైనా అవసరం వచ్చినప్పుడు చర్చ జరిగినప్పుడు 5 నిమిషాలు మాట్లాడగలిగే సబ్జెక్ట్ కూడా మన దగ్గర లేకపోతే వేలగా వాళ్ళు చెప్పింది వినటమే తప్ప. అది మీకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు రావడం రాజ్యాంగంలో ఉంది కదా మీరు ఎందుకని ఇది చేస్తున్నారంట. అసలు రాజ్యాంగంలో లేదురా నాయన. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విచ్ ఇస్ ఎ బ్లాక్ లెటర్ రిటన్ అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ అగైన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది అని పరంగా చెప్పగలుగుతామా లేదా ఇది మనం ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం. రాజ్యాంగంలో ఎక్కడ కులానికి డెఫినేషన్ లేదు. ఆర్టికల్ 341లో కూడా అంటాడు. ఆర్టికల్ 366 క్లాస్ 24లో పోతే బాబు 341లో ప్రెసిడెంట్కి ఏది ఇచ్చిందో అదే చెప్తుంది తప్ప ఎక్కడ లేదు. కానీ కులం అని అంటే కులానికి ఒక 6 ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి. దాంట్లో పుట్టుక ఒకటి, హెరిడిటీ ఒకటి, వృత్తి ఒకటి. ఇట్లా చూస్తే మతం మారినా కానీ మతంలో ఉన్నా కానీ అదే వృత్తిలో ఉన్నాము, అదే అంటరానితనంలో ఉన్నాము. దీనికి రుజువు ఫస్ట్ సూసై అనకైనా చెప్పులు ఉంటే కోపలు మద్రాస్ కార్పొరేషన్లో లిడ్ క్యాప్ అప్లై చేసుకుంటే కార్పొరేషన్ వల్ల ఆ వ్యతిరేకాన్ని రిజెక్ట్ చేసిన అప్లికేషన్. ఎందుకనంటే నువ్వు క్రిస్టియన్గా మారినవాట నీకు పథకం రాదు అని. ఆయన సుప్రీంకోర్టుకు పోయింది. దట్ వాజ్ ద ఫస్ట్ కేసు. అప్పుడు ఆయన వాదించింది, నేను నా వృత్తి అదే, ఇప్పుడు చేసే పని అదే, నేను ఇంకా పేదరికంలో ఉన్నా, కేవలం నా వెనకున్న ఫోటో వాడింది వెంకటేశ్వర స్వామి వారు యేసుక్రీస్తు ఎక్కువ వచ్చే తప్ప నేను చేసే పని ఇదే కదా అంటే. కానీ ఆయన రిజెక్ట్ చేసి తప్ప ఆయన చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇది నా హక్కు, దీన్ని ఖచ్చితంగా నేను సాధిస్తానని మనిషి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సో దాని తర్వాత 1935 యాక్ట్లో 1936 ఆర్డర్ తీసుకుని వచ్చి పెట్టారు. దాన్నే తీసుకుని వచ్చి ఎవరు సబ్మిట్ చేయకుండా దాన్నే తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. కానీ ఇక్కడ ఒక 2 భిన్నమైన వాదనలు జరుగుతుంది. ప్రతి అంశానికి మనం నల్ల చట్టాలు, బ్రిటిష్ చట్టాలను వ్యతిరేకిస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిందే తీసుకుని వచ్చి మనం ఇందులో పెడతాం. దీన్నే ప్రొజెక్ట్ చేసి ఇదే కరెక్ట్ అని చెప్తాం. సో మనం చేసే వాదన కూడా, నరేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. లేదు అని అంటే మనం ఎప్పుడు ప్రాధాన్యపడి అడుగుకునే వాళ్ళ కాదు. హక్కుగా మనకి ఏం కావాలో, ఏముందో రాజ్యాంగం ప్రకారం మాట్లాడగలిగే శక్తి, సామర్థ్యం మన దగ్గర లేకపోతే మనం ఇబ్బందులు పడే పరిస్థితి. ఆర్టికల్ 13 క్లాజ్ 2 చెప్తుంది, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చట్టం కానీ, రూల్ కానీ, ప్రొసీజర్ కానీ, ఆర్డినెన్స్ కానీ, లా కానీ చెల్లదు అని చెప్తుంది. నువ్వు 14, 15, 16, 17, 25 ఈ ఆర్టికల్ అన్ని ప్రాథమిక హక్కులు అయితే ఇది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దట్ ఈస్ నియర్లీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి ఒక రాజ్యాంగం, సుప్రీం లాకి ఎక్కడా పొందడం లేదు. రాజ్యాంగమే సుప్రీం అని చాలా సందర్భాలు సుప్రీంకోర్టు చాలా తీర్పులలో చెప్పినా కానీ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పట్టుకున్నాడు. మన క్వశ్చన్ ఎట్లా ఉండాలంటే నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా దళితులకి మత స్వేచ్ఛ ఉందా లేదా. మేము దళిత
విషయంలో హోదా ఏం అవసరం లేదు. కులం కావాలని ఎవరు కోరుకోవట్లేదు, అంటరానితనం కావాలని ఎవరు కోరుకోవట్లేదు. అంటరానితనం నుంచి బయటపడడానికి రక్షణ కావాలి కాబట్టి అవసరమైతే కోర్టు పెట్టడానికి, పోలీస్ స్టేషన్ పెట్టడానికి నాకు హక్కు ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను చెప్పాలి తప్ప ప్రాధాన్యపడటం అవసరమే లేదు. అట్లనే సతీష్ దేశపాండే, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ అండ్ 1961 NSSO శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ చేసిన డేటా ప్రకారం ఆయన ఒక స్టడీ చేసి క్లియర్గా గవర్నమెంట్కి ఇచ్చింది. వీళ్ళకు వాళ్ళకు పెద్ద తేడా ఏం లేదు, అదే వివక్ష, అదే అంటరానితనం, అదే పేదరికం, అదే దరిద్రంలో బతుకుతా ఉన్నారు. వీళ్ళని ఈ 1950 ఆర్డర్ని సవరించి మళ్ళీ వీళ్ళని తీసుకురావాలి. అట్లనే మనకి 1965లో పార్లమెంటరీ కమిటీ వేసి ఆ కమిటీలో సి దాస్ తిరుపతి నుంచి గెలిచిన ఎంపీ వాళ్ళు కూడా దాంట్లో 6 మెంబర్లు ఉన్నారు. వాళ్ళు 65లో కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే అప్పుగా వచ్చినట్టు ఉండదు కాబట్టి దయచేసి ఇది వారి వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని స్వీకరించాలని, రేపు వచ్చినా కానీ వారికి కూడా నిర్దిష్ట క్లియర్గా మెన్షన్ చేయాలని సభావేదికని కోరుకుంటూ, మిత్రులారా దీని మీద నా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది. ఈ సందర్భంలో ఒక మంచి నాయకుడిని గుర్తు చేసుకోవాలి. ఈ రిజర్వేషన్ కు సంబంధించి ఒక పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో సర్దార్ నాగప్ప ఒక సింపుల్ అర్జన్ చేస్తారు. అసలు దళితులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలంటే, మీరు ఎవరు మాకు రిజర్వేషన్ ఇవ్వడానికి, ఈ దేశాన్ని మేము బతికించింది మేము, ఈ దేశాన్ని కాపాడింది మేము, పంట పండించింది మేము. 42 వరకు స్వతంత్ర పోరాటం లేకపోతే మీ వల్ల ఏం కాలేదు. 42లోకి మేము వచ్చి స్వతంత్ర పోరాటం దిగిన తర్వాత స్వతంత్రం ఊపొచ్చింది. మేము పోరాటం కలిసిన తర్వాత మేము సాధించగలిగాం. మీరు మెజారిటీ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కాబట్టి మీరేదో మాకు ఇస్తున్నట్టు అనుకుంటారు. మీరు అనుకుంటారు కదా, మిమ్మల్ని ఇప్పుడే తేల్చేస్తా. ఈ దేశం మాకు అప్పు పడదు, ఈ దేశం మాకు అప్పు పడది. మా చెమటతో ఈ దేశాన్ని నిర్మించినాము. మేము కేవలం అడిగేది రిలీజన్ ప్రాతిపదిక అని క్లియర్గా చెప్పి నా దగ్గర డాక్యుమెంట్ కూడా ఉంది, చూడండి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల కారణంగానే మీరు ఇస్తూ మేము రిజర్వేషన్లు అడుగుతున్నాం తప్ప, ఒకవేళ రిజర్వేషన్లే ఇవ్వదలుచుకోకపోతే, రిజర్వేషన్లే కాదంటే నా ప్రతిపాదన ఏంటంటే, కుటుంబానికి 10 ఎకరాలు మాగాని 20 ఎకరాలు మెట్ట భూమి అండి. అట్లనే ప్రతి పోస్టులలో యూనివర్సిటీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అప్పుడు మీ తమ్ముందో మా తమ్ముందో తెలుస్తూ నేను ఎవరు అడుక్కోవడానికి అట్లాంటి తమ్మున నాయకుడు ఎస్సీల నుంచి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాట్లాడగలిగే వాడే వాళ్ళ ఉండాలి. అట్లనే పౌర సమాజాన్ని కూడా అడగాలి. బాబు ఇన్నాళ్ళు మనం అందరం కలిసి ఉన్నాం కదా, ఇన్నాళ్ళు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ రాజ్యాంగాన్ని చదువుకున్నారు కదా, కనీసం ఈ లాజిక్ కూడా తెలుసా? మీకు మనస్సాక్షి లేదా, మెదడు లేదా? మెదడుపై కనీసం ఆలోచించు. మిగతా వాళ్ళందరికీ ఏ లేనప్పుడు కేవలం ఒక్కనే బాధపడుతుంది, మీ నోరు ఎందుకు మూతపడతా ఉంది? మీకు మనస్సాక్షి లేదా? ఒక పత్రిక ఆయన మాట్లాడలేడు, ఒక మానవ హక్కుల వేదిక ఆయన మాట్లాడలేడు, ఇంకొక పౌర హక్కుల వేదిక ఆయన మాట్లాడలేడు. మిగతా పౌర సమాజం అంతా దీంట్లో భాగస్వాములు కావాలి, చర్చ చేయాలి, మాట్లాడాలి. ఒకవేళ మనమే మార్చుకున్నది ఉంటే ఈ సమాజం మార్చుకోవాలని కోరుకుంటూ ఇంకా అవకాశం ఇచ్చాను.